9వ అధ్యాయం మొదటి 7 వచనములు చదివి ఉన్నాము. అయినను వేదన పొందిన దేశము మీద మాకు నిలవలేదు. పూర్వకాలం ఆయన జబూలూను దేశము, నఫ్తాలి దేశమును అవమానపరచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. నిత్యాన దినమున జరిగినట్లు వారి బరువుకాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టుకర్రను, వారి తోరువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోలను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యం